హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఓకే, ఈరోజు మనము బ్యాంక్ ఇంట్రెస్ట్ అండ్ రేట్స్ గురించి నేర్చుకుందాము. అసలు యాక్చువల్లీ బ్యాంక్ ఇంట్రెస్ట్కి జనరల్గా మనం బయట ఉన్న ఇంట్రెస్ట్ రేట్స్కి డిఫరెన్స్ ఎలా ఉంటుంది, వీటిని ఏమైనా కంపారిజన్ ఉందా అనే దాని గురించి నేర్చుకుందాము. సో దానికోసం నేను ఇక్కడ ఒక 2 ఎగ్జాంపుల్స్ తీసుకున్నా. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ అయితే ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ 5,000, సెకండ్ ఎగ్జాంపుల్ కూడా 5,000. బట్ ఇక్కడ 5,000 అనేది నేను మా ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకున్నా, అండ్ ఇక్కడ ఈ 5,000 బ్యాంక్ దగ్గర నుంచి తీసుకున్నా. ఓకేనా? సో ఈ 2 అమౌంట్స్ నేను 2 ఇయర్స్కి తీసుకున్నా. సో మా ఫ్రెండ్ దగ్గర 2% రేట్తో తీసుకున్నా, అండ్ బ్యాంక్ దగ్గర 18%తో తీసుకున్నా. సో అట్ ద ఎండ్ ఆఫ్ దీస్ 2 ఇయర్స్, అంటే ఈ 2 ఇయర్స్ తర్వాత నేను ఇక్కడ మా ఫ్రెండ్కి ఎంత అమౌంట్ పే చేయాలి, అండ్ ఇక్కడ బ్యాంక్కి ఎంత అమౌంట్ పే చేయాలి, అండ్ ఇక్కడ ఈ రెండింటికి ఏమైనా రిలేషన్ ఉందా అనేది తెలుసుకుందాము. ఓకేనా? యాక్చువల్లీ మనము బ్యాంక్ ఇంట్రెస్ట్ 18% అనగానే ఎంత అనేది మనకు తెలియకుండా మనం ఒక్కొక్కసారి తీసుకోవడానికి బ్యాంక్లో మనం వెనకాడుతుంటాము. ఒక్కోసారి బ్యాంకులో మనకి 6% వడ్డీ రేట్ అని అంటారు. ఓకేనా? 6% వడ్డీ రేటు, లేకుంటే 12% వడ్డీ రేటు. అంటే ఇక్కడ ఈ నెంబర్ చూడగానే మనం భయపడిపోతాం అన్నట్టు. ఓకేనా? అసలు ఈ నెంబర్ ఎంత, అసలు 6% అంటే ఎంత అమౌంట్, అంటే ఈ రూపాయలలో కన్వర్ట్ చేసినప్పుడు 6% అంటే ఎంత, 12% అంటే ఎంత, 18% అంటే ఎంత, అంటే బ్యాంకులో తీసుకుంటే మంచిదా, లేకుంటే మన ఫ్రెండ్స్ దగ్గర మన సర్కిల్లో తీసుకుంటే మంచిదా అనే విషయాన్ని నేను ఇక్కడ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఫస్ట్ మనకు జనరల్గా బ్యాంక్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయడం అయితే మనకు బాగా తెలుసు. అది ఎలా అంటే PTR/100 అనే ఫార్ములా ఉంటుంది కదా, PTR/100. ఈ ఫార్ములాతోని మనము ఇంట్రెస్ట్ని అమౌంట్ ఫైండ్ చేయవచ్చు అన్నట్టు, ఇంట్రెస్ట్ అమౌంట్ని. ఓకేనా? ఇంట్రెస్ట్ ఫస్ట్ ఫైండ్ చేద్దాం. మనకు ఇంట్రెస్ట్ అమౌంట్ని ఫస్ట్ సెకండ్ కేసులో ఉన్న ఇంట్రెస్ట్ ఎంత అవుతుందని చూద్దాం. ఇక్కడ P అంటే ఏంటంటే నేను తీసుకున్న అమౌంట్ అన్నట్టు. P అంటే ఎంత, తీసుకున్న అమౌంట్ ఎంత, 5,000. ఓకేనా? ఈ 5,000 రూపీస్ ఇంటూ టైం. T అంటే ఎంత, టైం. ఎన్ని ఇయర్స్, ఇక్కడ టైం అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇయర్స్ అన్నట్టు, 2 ఇయర్స్. అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 18. ఓకేనా? 18% బై 100. ఈ ఫార్ములాతో క్యాలిక్యులేట్ చేస్తున్నా ఇప్పుడు నేను. ఓకేనా? సో ఇక్కడ ఈ 2 జీరోస్ని ఈ 2 జీరోస్ని క్యాన్సిల్ చేస్తే మనకి 50 × 2 ఉంది. 50 × 2 అంటే 100. 100 × 18 అంటే ఎంత అవుతుంది, 1800 అవుతుంది. దిస్ ఈజ్ ఇంట్రెస్ట్ అమౌంట్. యాక్చువల్ నేను తీసుకున్న అమౌంట్ ఎంత, 5,000. అయితే టోటల్ అమౌంట్ ఏ అంటే టోటల్ అమౌంట్ అన్నట్టు. అంటే తీసుకున్న అమౌంట్ 5,000, ఇంట్రెస్ట్ అమౌంట్ 1800. సో టోటల్ నాకు ఎంత అవుతుంది, 6,800 రూపీస్ పే చేయాలి. ఎప్పుడు, ఎండ్ ఆఫ్ ది 2 ఇయర్స్ 6,800 రూపీస్ పే చేయాలి. ఓకేనా? మరి ఇప్పుడు ఈ అమౌంట్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే చూద్దాం ఇప్పుడు. అయితే ఇది ఎలా అంటే ఈ 2 రూపీస్ అనేది ఏంది అంటే 100కి 2 రూపాయలు అన్నట్టు. ఇక్కడ దీని మీనింగ్ నెలకి 100కి 2 రూపాయలు. నెలకి, ఒక నెలకి 2 రూపాయలు. ఓకేనా? మరి అప్పుడు 1000కి ఎంత అవుతుంది, 1000కి. అంటే ఇక్కడ 1 జీరో ఎక్స్ట్రా అయింది కాబట్టి 1 మంత్కి ఎంత అవుతుంది, 20 రూపీస్ అన్నట్టు. ఓకే, 1 మంత్కి 20 రూపీస్ ఇక్కడ. ఓకేనా? మరి ఇప్పుడు 5,000కి ఎంత అవుతుంది అంటే ఇంటూ 5 చేస్తాం అన్నట్టు. ఇంటూ 5 చేస్తే ఎంత, 100. ఓకేనా? అంటే ఇది ఓన్లీ 1 మంత్కి క్యాలిక్యులేట్ చేస్తున్నాం అన్నట్టు ఇక్కడ. బట్ ఇక్కడ మనకి ఎన్ని ఇయర్స్ ఉంది, 2 ఇయర్స్ ఉంది. 2 ఇయర్స్ అంటే 2 ఇయర్స్ అంటే ఎన్ని నెలలు అవుతుంది, 24 మంత్స్ అవుతుంది. ఎన్ని మంత్స్ అవుతుంది, 24 మంత్స్. అంతే కదా, 24 మంత్స్ అవుతుంది. అంటే 5,000 రూపీస్కి 1 మంత్కి 1,000 రూపీస్ అవుతుంది. ఓకేనా? సారీ, 1 మంత్కి ఎంత అవుతుంది, 100 రూపీస్ అవుతుంది. 1 మంత్కి 100 రూపీస్ అవుతుంది. సో 1 మంత్కి 100 రూపీస్ అయినప్పుడు 24 మంత్స్కి ఎంత అవుతుంది, 24 × 100, 2400 రూపీస్ అవుతుంది ఇది. ఓకేనా? 2 ఇయర్స్కి 5,000 రూపీస్కి టోటల్ 2400 అవుతుంది. మరి ఇప్పుడు టోటల్ అమౌంట్ ఎంత, ఇంట్రెస్ట్ అమౌంట్ ఏమో 2,400 అండ్ తీసుకున్న అమౌంట్ ఏమో 5,000.
తీసుకున్న అమౌంట్ ఎంత 5000 అంతే కదా, తీసుకున్న అమౌంట్ 5000. సో ఈ రెండు అమౌంట్స్ కలిపితే నాకు 7400 రూపీస్ అవుతుంది. ఎంత అవుతుంది? 7400 రూపీస్. అంటే నేను మా ఫ్రెండ్కి పే చేయాల్సిన అమౌంట్ ఎంత? 7400 రూపీస్. ఓకేనా, 7400 రూపీస్. ఇప్పుడు చెప్పండి, నేను ఇక్కడ ఈ నెంబర్స్ చూసి నేను కన్ఫ్యూజ్ అయిపోయి నేను బయట తీసుకోవడం అలవాటు చేసుకున్నట్టు. అర్థమైందా? ఇక్కడ 2 అని ఉంది, ఇక్కడ 18 ఉంది. 18 అనగానే మనకు పెద్ద అమౌంట్ లాగా అనిపించి ఇక్కడ తీసుకోవడం మానేస్తాం అన్నట్టు. ఎందుకంటే నేను 18% ఇంట్రెస్ట్ తీసుకున్నప్పుడు నాకు ఓన్లీ 6800 అయింది, ఇక్కడ నాకు 7400 రూపీస్ అయింది. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. ఇక్కడ ఈ నెంబర్స్ చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. బ్యాంక్ మనకి ఇస్తుంది అంటే అది మనకి 6%, 12%, 18% లేకుంటే 24% అవుతుంది అన్నట్టు. ఓకే, మరి ఇప్పుడు ఇది దేనికి ఈక్వల్ అవుతుంది చూద్దాం ఇది. ఓకేనా, ఈ 1800 దేనికి ఈక్వల్ అవుతుంది? 18%కి ఈక్వల్ అవుతుంది అన్నట్టు. చూద్దాం 18, 12, 16 ఏదవుతుందో చెక్ చేసుకుందాం. ఓకేనా, చూడండి ఇక్కడ నేను జస్ట్ ఏం లేదు, మనకి సంవత్సరానికి ఎన్ని నెలలు? సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 నెలలు కదా. సో 12 నెలలు కాబట్టి అలానే క్యాలిక్యులేట్ చేద్దాము. సో 12% అంటే 12/12 అని చేసుకుందాము. ఎందుకంటే 12% కాబట్టి 12% అంటే ఎంత, ఎన్ని రూపాయలు అనేది కావాలి మనకి. ఎన్ని రూపాయలని కావాలంటే 12/12 అని చేస్తే మనకి 1 వస్తుంది, అంటే 1 రూపీ అన్నట్టు 12% అంటే. 24% అని చెప్పిన అనుకోండి, 24% అంటే 24/12 చేయాలి. 24/12 చేస్తే ఎంత వస్తుంది? 2 వస్తుంది, అంటే 2 రూపీస్ అన్నట్టు ది మీనింగ్. ఓకేనా, ఇప్పుడు అదే 18% అన్నాం అనుకోండి, 18%/12 అంటే దీన్ని కట్ చేస్తే మనకి 1.5 వస్తుంది అన్నట్టు, అంటే 1.5 రూపీ అన్నట్టు. ఓకేనా, అంటే ఇప్పుడు ఈ బ్యాంక్ నాకు ఇచ్చిన ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 18%. 18% అంటే నాకు రూపాయన్నర. బట్ నా ఫ్రెండ్ దగ్గర నేను తీసుకునేది ఎంత? 2 రూపాయలకి. బ్యాంకు వాళ్ళు నాకు ఇచ్చింది ఎంత? రూపాయన్నరకి. అంటే ఇక్కడ చూడండి, నాకు ఎక్కడ బెనిఫిట్ ఉంది? బ్యాంకులో బెనిఫిట్ ఉంది కాబట్టి బ్యాంకులో తీసుకోవడం ఈజీ అన్నట్టు. ఓకేనా, ఓకే. మీకు ఇలానే ఇప్పుడైనా ఇంకో క్వశ్చన్ ఏమో మీకు జనరల్గా ఊళ్ళల్లో అడుగుతుంటారు. 50,000 రూపాయలకి 50,000 రూపాయలు 3 సంవత్సరాలకి 12% వడ్డీ రేటు ఎంత, లేకుంటే 2 రూపాయలకు వడ్డీ ఎంత, 2 రూపాయల వడ్డీ రేటు ఎంత అవుతుంది, 2 రూపాయల వడ్డీ రేటు ఎంత అవుతుంది అన్నప్పుడు, ఇప్పుడు 2 రూపాయలు అంటే మనకు తెలిసింది కదా ఎంత పర్సెంట్ అని? 24% కదా. 24/12 ఈక్వల్స్ టు 24/12, లేకుంటే మనకి 2 × 12 అని చేసుకోండి. 2 × 12 ఎంత? 24% అన్నట్టు. 1 రూపీ అన్నాడు అనుకోండి, 1 × 12 ఈక్వల్స్ టు 12% అన్నట్టు. 1.5 × 12 అన్నాం అనుకోండి, 18% అన్నట్టు. అదే 50 పైసలు అనుకోండి, ఇంటూ 12 చేస్తే 6% అన్నట్టు. ఓకేనా, ఇలా అయితే మనకి ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు అన్నట్టు. అంటే 2% అంటే దాని మీనింగ్ ఎంత? 24% అన్నట్టు. సో ఇప్పుడు ఈజీగా చేయొచ్చు కదా. PTR/100లో 50,000 × 3 × 24/100. ఇలా 2 zeros క్యాన్సిల్ చేస్తే 50 × 3 × 24, 50 × 3 × 24, 50 3 = 150, 150 × 24 చేసుకోవాలి. 150 × 24, 154 ఎంత అవుతుంది? 600 అవుతుంది. ఇంటూ 152 ఎంత అవుతుంది? 300 అవుతుంది. అంటే మనకి ఫైనల్గా ఇక్కడ ఎంత వచ్చింది? ఇది ఇంట్రెస్ట్ అమౌంట్ అన్నట్టు. ఈ ఇంట్రెస్ట్ అమౌంట్కి ఒరిజినల్ అమౌంట్కి యాడ్ చేసుకుంటే టోటల్ అమౌంట్ మనకు వచ్చేస్తుంది అన్నట్టు. ఓకేనా, యా 50,000 కదా. సో 50,000 కాబట్టి ఇంకొక 0 యాడ్ అవుతుంది ఇక్కడ. సో అప్పుడు ఇంకొక 0 యాడ్ అవుతుంది. సో 36,000 అవుతుంది. ఈ 36,000ని 50,000కి యాడ్ చేసుకుంటే టోటల్ 86,000 రూపీస్ అవుతుంది. ఓకేనా,
అర్థమైంది కదా. సో ఇక్కడ జీరో పెట్టుకోవడం మర్చిపోయినా, ఓకేనా. ఇలా నెంబర్స్ ఒక డిజిట్ మిస్ అయినా మనకి లెక్కలలో చాలా తేడా వస్తుంది. సో అలా తేడా కాకుండా చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.